రోజులు గడిస్తున్నాయి. క్షణకాలం విరామం ఇవ్వకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరింది. ఉత్తరాఖండ్ 17 రోజుల రెస్క్యూ ఆపరేషన్ 41 మందిని కాపాడింది. మరి ఎస్ఎల్బీసీలో గల్లంతైన 7గురి ఆచూకీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరి చూపు రోబోటిక్ టెక్నాలజీ పైనే. ఇవాళ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో 4 రోబోలు రంగంలోకి దిగుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఏడాదిన్నర కిందట సిల్కారాలో టన్నెల్లో ప్రమాదం జరిగింది. 17 రోజులు సాగిన రెస్క్యూ ఆపరేషన్తో 41 మందిని కాపాడింది. సమాంతరంగా తవ్వకాలు జరిపి 41 మంది కార్మికులను మృత్యుంజయులుగా బయటకు తీసుకువచ్చాయి రెస్క్యూ టీమ్స్. ఎస్ఎల్బీసీలో 18 రోజులుగా 11 ఏజెన్సీలు అవిశ్రాంతంగా అలుపెరగకుండా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల ప్రకారం రోబోటిక్ టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లో 11 ఏజెన్సీలు అవిశ్రాంతంగా అహర్నిశలు శ్రమిస్తూ పురోగతి సాధించాయి. శిథిలాలు తొలగిస్తూ ముందుకు సాగుతున్నాయి. కేరళకు చెందిన క్యాడవర్ డాక్ టీం సాయంతో టీబీటీ మిషన్ ఆపరేటర్ డెడ్ బాడీని గుర్తించి బయటకు తెచ్చారు. మిగతా 7గురి ఆచూకీ కోసం కీలక స్పాట్స్ లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. आर्मी वालों को भी हमने बता दिया कि जो जो जगह हमको डाउट्स है वो थोड़ा क्लियर करने के लिए बोल दिया था, तो क्लियर करेगा तो डॉग्स भी ज़्यादा स्मेल ले सकते हैं. तो कडावर डॉग्स के लिए कडावर डॉग से तो डेड बॉडी स्मेल करते हैं. इनके लिए ट्रेनिंग वैसे ही देते हैं हम लोग. క్యాడవర్ డాక్ టీమ్స్ సూచించిన కీలక స్పాట్లపై ఫోకస్ పెట్టారు. మినీ జేసీబీలతో టన్నెల్లో శిథిలాలను తొలగిస్తూ 11 ఏజెన్సీలు షిఫ్ట్ల వారీగా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎస్ఎల్బీసీ దగ్గర సమీక్ష చేసిన తర్వాత వేగం మరింత పెరిగింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు రెస్క్యూ ఆపరేషన్లో రోబోటిక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన అన్వీ రోబోటిక్ సంస్థ ఈ ఆపరేషన్ను టేకప్ చేసింది. ప్రమాదాలు జరగకుండా కేవలం రోబోలను పంపించడం ద్వారా ఈ పనులు వేగంగా జరగడంతో పాటుగా గల్లంతైనటువంటి మిగిలిన 7గురికి సంబంధించిన ఆచూకీ లభించేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి.